చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సొంత ఇంటికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి తెలుగువాడికి ఉండే ధైర్యం, తెలుగు తేజం అన్న నందమూరి తారక రామారావు గారు అందరికీ అన్నగారు, నాకు నాన్నగారు. ఆయన 85లో ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం, అలాగే మరి మా నాన్నగారిని 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేసిన ఘనత, అలాగే ఒక చరిత్ర సృష్టించింది హిందూపురం నియోజకవర్గం ప్రజలు. అలాగే అంత మరి ఆయన కొడుకు, ఆయన వారసుడిగా, ప్రజానాయకుడిగా నన్ను కూడా 3 సార్లు ఇక్కడి నుంచి ఎన్నుకోవడం, అలాగే అంత ఘనమైన విజయాన్ని ఇచ్చిన హిందూపురం నియోజకవర్గం ప్రజలందరికీ ఘనంగా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నాం శరవేగంగా. అందరూ కూడా అందరూ ప్రజలు, అధికారులు కానీ వాళ్ళందరూ చూపిస్తున్న, ఇక్కడ పనిచేసే అధికారులు వాళ్ళందరూ మీరు అందరూ కూడా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అందరికీ తెలిసేటట్టు చాటీలో చేస్తున్న మీ పాత్రికేయులు అందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఆ ధన్యవాదాలు పనుల రూపంలో ఉంటుంది. లేకపోతే ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ నాకు ఉండాలి ఒకటి అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను. ఇంతకుముందు ఇక్కడ దీంట్లో ఉన్న అందరికీ చేరువుగానే ఉంటున్నాం. అందరూ నా దారిలోనే, బాటలోనే అందరూ కూడా ఇక్కడ ప్రజా నాయకులు అయితేనేమి, లేకపోతే కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా నడుస్తున్నారు, అందరూ ఉడుతున్నారు. ఇక్కడ ప్రజలు ఏమి మీరు ఇల్లు కట్టరా ఇక్కడ అని, సరే ఎక్కడైతేనేమి సరే. ఇక్కడ ఈరోజు ఇక్కడికి భూమి పూజ చేసి ఒక విశాలమైన భవనం, అంటే నేను అనేది విశాలమైనది కాదు, ఇక్కడ మెయిన్గా ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ అందరూ అందరికీ సరిపడేలా వాళ్ళ కోసం నేనుండడం కంటే కూడా, నేనున్నప్పుడు ఇప్పుడు నేను ఎక్కడున్నా ఎందుకు గలడు అందుకు లేడని సందేహం వలదు, ఎందెందుకు వెతికినా అందందు గలడు. ఇటు హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి అయితేనేమి, లేకపోతే అటు ఒక క్యాన్సర్ హాస్పిటల్, బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అయితేనేమి 15 సంవత్సరాలు అయింది నేను చైర్మన్ బాధ్యతలు తీసుకుని. దాని తర్వాత ఒక సినిమా నటుడిగా అయితేనేమి, మా కళమ్మ తల్లి ఆశీతో నేను ఎప్పుడు అంటుంటాను, నాకు ఇంత ధన్యమనిచ్చి నన్ను ప్రజల గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, నాకు నాన్న, గురువు, దైవం ఆయన కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు నేను తలుచుకొని సందర్భం లేదు. ఏ సందర్భంలో అయినా ముందు వాగ్రత సంపర్తో వాగ్రత పతిపతి జగత పితరు వందే భారతి పనిపించారు. నాకు అంటే నగాత్ర పరమంత్ర నమతు పరిదేవత నారే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరమ, ఇది తల్లి ప్రార్థన, పితృ ప్రార్థన. యస్మాత్ పార్థివదయ ప్రాదుర్భూతన భక్తి గుణ సంతృ మాంసే శాస్త్రం తస్మి సర్వజ్ఞ మూర్తి పితృ. అంటే ఆయన సగం దేహాన్ని నాకు ఇచ్చి, గురువుల దగ్గర అయితేనేమి, వాళ్ళ దగ్గర శుశ్రూషత, ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఒక సినిమా మాధ్యమంగా ఆయన వారసుడిగా నాకు ఆ కళామ తల్లి ఆ కళారంగాన్ని నాకు ఇచ్చి, అలాగే ఇక్కడ హిందూపురం నియోజకవర్గం సేవలు అందించడానికి ఆయన 3 సార్లు, ఇప్పుడు 3వసారి మళ్ళీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యే, అలాగే సేవ చేసే భాగ్యం. అలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇప్పుడు ఇవాళ చూస్తే వాళ్ళ ప్రపంచంలోనే 1వ స్థానంలో ఉంది క్యాన్సర్. మరి దానికి వైద్యం అందించడం రోగులకు అందరికీ. సో ఇటువంటి అన్ని అవకాశాలు ఇచ్చినందుకు సరే, ఇంకా అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఇల్లులాగా, నా ఇల్లు కాదు ఇది మా నాయకులు అయితేనేమో, మా కార్యకర్తలు అయితేనేమి, ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి బాగా స్పేషియస్గా ఉండటం కోసమని వాళ్ళందరూ అభ్యర్థన మేరకు ఇవాళ ఇక్కడ ఇల్లు కట్టడం, అలాగే నాకు కట్టాలని ఉండింది. ఎందుకంటే నేను ఇవాళ ఏ వస్తునో నాకే తెలియదు. నేనేమో పుట్టింది చెన్నైలో, నేనంతా పెరిగింది హైదరాబాద్లో. ఇప్పుడేమో అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఇవాళ విడిపోయిన, అంటే రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్నారు నందమూరి తారక రామారావు. అలాగే
ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎవరు ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళు. నేను పెరిగిందంతా హైదరాబాద్లో. నేను ఇవాళ సరే జూబ్లీహిల్స్ ఇల్లు ఉందంటే అది నాన్నగారు మాకు ఆయన కట్టించి ఇచ్చింది నాకు. జూబ్లీహిల్స్ నిల్లుపూరు. ఇవాళ నా సొంతంగా నేను ఇల్లు కట్టుకుంటున్నా అంటే హిందూపూర్ నా నేను సొంతంగా. సో అది నాకు సొంత ఊరు అంటే ఇప్పుడు హిందూపూరు. అది నా అడ్రస్, కేర్ ఆఫ్ హిందూపూర్. అంతే. చాలా సంతోషంగా ఉందండి. అందరికీ మా కార్యకర్తలు అందరూ కూడా బాగా స్పెషల్స్గా ఉండాలి. ఇప్పుడు అంటుంటాం మనం వాతావరణం బాగుండాలని. అలాగే ఇప్పుడు హిందూపూర్ను కూడా ఆ దిశగానే అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు ఏవైతే మనం పట్టణం కూడా బాగా విస్తరిస్తుంది. అలాగే పైప్ లైన్లు వేసి ఎలా నీళ్ళు ఇస్తున్నామో, అలాగే కాలుష్యాన్ని ఎలా నివారణ చేస్తున్నామో, చేయడానికి తగు అడుగులు వేస్తున్నాము. అలాగే సొంత ఇల్లు కూడా అలాగే ఉన్నాయి. ఎవరికైనా వచ్చేవాళ్ళు కూడా దాన్ని బట్టే దాన్నే వాస్తుంటాం, దాన్నే ఈశాన్యం అంటాం, లేకపోతే నైరుతి అంటాం. ఇట్లా దిశలు వాటిని బట్టి గాలి ఇది అందరూ కూడా బాగుండాలి. వాళ్ళ బాగా చేస్తున్నారు అందరూ. ఇంకా చాలా త్వరగతిలో అభివృద్ధి ఇంకా చాలా జరుగుతుంది. సో ఈనాడు ఇక్కడ సొంత ఇంటికి భూమి పూజ ఆర్ఎన్బి డివిజన్ మనం సీఎం గారిని అడగడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించి ఆయన వాళ్ళ ఆర్డర్స్ కూడా వచ్చేసింది. ఆర్ఎన్బి డివిజన్గా నిన్న జీవో వచ్చింది.